ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకోసా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమరకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయి, లేకపోతే పోయా. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళా పొద్దునే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా తెల్లచ్చర్లు ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తాను కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అయ్యో పొద్దుగాల మళ్ళా చురు చేసినాలే. తాగుబోతోండి చేసుకున్నది నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అబ్బా ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందో చెప్పసలు. ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలి నానే. ఎందుకు కోరుతుంది ఏమరా? ఏమైంది? మళ్ళా చురు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా నీకు కావాల్సిందే. ఏయ్ చెల్ దగ్గే. ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా? రమ్మన్నానా? ఏమైందే? కానీ 3 రోజులు చల్చలున్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు. ఉండదునా? రాముల చెప్పిందిగా, వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలుదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, అలా నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసే. అరే అట్లా మాట్లాడకు. అరే పల్చిగా ఇంట్లో ఆటో పెట్టుకుని సైకిల్ దించినావు. నీ అమ్మ నువ్వు తక్కువ అనుకున్నావా? డీజిల్ పైసలు పెడతాడు బే. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా. తొక్కు, తొడలు గట్టిగా అవుతాయి. ఇదొక అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కూరు పెంచుకునేంద్రా. నీకు తెలవదురా బాయ్, కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. ఓడి అమ్మ, ఇంతగానో భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవదురా, పెళ్లి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఎందుకు రాబోతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గిసమంటే చూస్తే నాకు జల్లు మంట దొల్లు. ఏం రో, నువ్వు గిసుంటూ కూడా నమ్ముతావరా? అరే అసలే మనవులో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంట దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు.
ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వంకాయలు మాట తిక్. సరే పని చేద్దాం. ఆ మసీద్ కాడికి వెళ్ళిపోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బాయ్. అరే రా, ఆడు మన కొబ్బరిగాడు కదా. అవు అన్నే. మరి ఇదంతా తొక్కుడు పోతుండు కల్దేంగినియా? పాపా పాపా మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకా బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా? పోరగాడు పండుకుండా సైదులు నేను అటు ముచ్చట చెప్పాలి. సరే లైన్ నుండి బండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా. అది కావాలంటే బీతోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీది మీదికెళ్ళి పట్టుకోబోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది.